సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. నాగరాజుకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆ విజయవాడ కోర్టు ఆ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో అనేకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలను సిట్ పేర్కొంది. అయితే ఇవన్నీ కూడా ఏదైతే విజయలక్ష్మి నా సాయికృష్ణ తల్లి ఉందో, సాయికృష్ణ తల్లి చెప్పినటువంటి మాట నిజమని తేల్చింది. నిజంగానే సిఐ నాగరాజ్ అంటే సాధారణంగా ఒక నేరస్తుడు వ్యవహరించాల్సినటువంటి తీరుతో ఒక నేరస్తుని పట్టుకోవాల్సినటువంటి పోలీసు వ్యవహరించడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. సిఐ నాగరాజు ప్రధానంగా 4 తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడినట్టుగా సిట్ నిర్ధారించింది. ఎందుకంటే సిట్టు అధికారులు విచారణలో ఎక్కడ కూడా సిఐ నాగరాజు నోరు విప్పలేదు. ఆయన ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పలేదు. వ్యూహాత్మకంగానే నాగరాజుకి తాను సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేసేసాను కాబట్టి భవిష్యత్తులో తనను ఏం చేయలేరన్నటువంటి ఒక ధీమాతో వ్యూహాత్మకంగా సిట్ దగ్గర నోరు విప్పకుండా నాగరాజు మౌనం దాల్చారు. కేవలం రిమాండ్ ఇస్తారు, రిమాండ్ ఇస్తే కొన్నాళ్ళు జైలుకి వెళ్తాం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుని ఎలాగైనా సరే మనం బయటపడొచ్చినటువంటి ఒక ఆలోచనతో నాగరాజు వ్యవహరించినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సిట్టు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అదేవిధంగా న్యాయమూర్తి ముందు చెప్పినటువంటి ప్రభుత్వ తరపున పోలీసు తరపున న్యాయవాది అయినటువంటి న్యాయవాది చెప్పినటువంటి అంశాలు చూస్తే ఇందులో చాలా క్లియర్గా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆ సిఐ నాగరాజు సాయికృష్ణకి సంబంధించినటువంటి లాకప్ డెత్ని ప్లాన్ చేశారు. లాకప్ డెత్తే కాకుండా లాకప్ డెత్ తర్వాత పరిణామాలను కూడా ప్లాన్ చేశారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఇందులో ఒక నాన్ బెయిలబుల్ వారెంట్కు సంబంధించి సాయికృష్ణ తీసుకొచ్చినట్టుగా చూపించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దానికోసమే వినియోగించినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి మే 6వ తేదీనే అక్కడి మార్కాపురం నుండి తీసుకొచ్చి మే 8వ తేదీన అప్పగించారు సాయికృష్ణని కృష్ణలంక సిఐకి. దీనికి సంబంధించి ఎక్నాలజ్మెంట్ ఇచ్చినట్టు కూడా సిఐ నాగరాజ్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చినట్టు కూడా సిట్టు ఆ నివేదికలో పేర్కొంది. అదేవిధంగా సాయికృష్ణని పోలీసులు అదుపులోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణని అదుపులోకి తీసుకున్న తర్వాత లాకప్లో నేను చూసినట్టుగా స్వయంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు కింద పనిచేసినటువంటి ఒక ఎస్ఐనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఎస్ఐ చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది ఇక్కడ, ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందనే విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ అబద్ధం చెప్తే భవిష్యత్తులో తన మీద వేటు పడుతుందనే ఉద్దేశంతో ఎస్ఐ ఆ నిజాన్ని కూడా చెప్పారు. సో ఇక్కడ చాలా క్లియర్, ఎన్బిడబ్ల్యూ పేరుతో ఒకవేళ తీసుకొని వస్తే పోలీసులకు అప్పగిస్తే ఖచ్చితంగా 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. సో మొట్టమొదటి తప్పు సిఐ నాగరాజు అక్కడ చేశారు. వారెంట్ పేరుతో తీసుకొచ్చినటువంటి సిఐ నాగరాజు కోర్టులో ప్రవేశపెట్టలేదు. అది ఆ సిట్ రిపోర్ట్లో కూడా, రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న అంశాన్ని స్పష్టం చేసింది. రెండోది, సాయి కృష్ణకి సంబంధించినటువంటి లాకప్ టార్చర్ చాలా క్లియర్గా కస్టోడియల్ డెత్గా సిట్ రాసింది ఇక్కడ. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దాని యొక్క వాస్తవాలన్నింటినీ కూడా సిట్ సాయికృష్ణ కుటుంబ సభ్యులే సగం చెప్పినటువంటి పరిస్థితి సిట్టు కొత్తగా కనిపెట్టిన దానికంటే కూడా. ఎందుకంటే సాయికృష్ణకి సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి స్వయంగా తాను మే 9వ తేదీని తన దగ్గర నుండి పోలీసులు ఫోన్ లాక్కుని వెళ్ళారనే విషయం చెప్పింది. ఆ తర్వాత తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం చెప్పింది. పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉంటుండగా సాయికృష్ణ నేను చూశాననే విషయం కూడా చెప్పింది. అంతేకాకుండా నా బిడ్డను కొట్టినప్పుడు అరుపులు అరిచారు, అదేవిధంగా సిఐ నన్ను పిలిచి బెదిరించి వెళ్ళి నీ కొడుకు దండేసుకో అని చెప్పారు. సో ఇంత తీవ్రంగా కొట్టి అవమానించారు. అంతేకాకుండా నా కొడుకుని చంపారన్నటువంటి అనుమానాలు ఉన్నాయని చాలా స్పష్టంగా ఫిర్యాదులో చెప్పింది. సో ఈ విషయంలో చాలా క్లియర్గా సిఐ నాగరాజ్ దొరికిపోయారు. ఎప్పుడైతే తన కస్టడీలో ఉన్నప్పుడు కస్టోడియల్ డెత్ జరిగిందో, ఆ టార్చర్కి, చిత్రహింసలకి సాయికృష్ణ చనిపోయాడో, చనిపోయినటువంటి సాయికృష్ణని అప్పటి నుండి ఏ విధంగా మాయం చేయాలి, సాయికృష్ణని మిస్సింగ్ కేసు కింద ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి ఆధారాలన్నింటిని కూడా ఎలా ధ్వంసం చేయాలని నాగరాజు ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా సిట్ నివేదికతో తేలిపోయింది. ఎందుకంటే సిట్ చాలా స్పష్టంగా చెప్పింది, సిఐ నాగరాజు ఎప్పుడైతే హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారు, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి వేసినటువంటి పిటిషన్లో చాలా గవర్నమెంట్ రిప్లై ఇచ్చినప్పుడు పోలీసులు సిఐ నాగరాజ్ చెప్పినటువంటి సమాధానం, మేము వెతుకుతున్నాం, మా దగ్గర లేడు అన్నటువంటి సమాధానం చెప్పారు. అప్పటికే ఎవరైతే టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు అప్పగించాం సిఐ నాగరాజ్ అన్న విషయం చెప్పారు. చెప్పిన తర్వాత కూడా జూన్ 4న జూన్ 15 2 సార్లు
హెబియస్ కార్పస్ పిటిషన్ పైన విచారణ జరిగినప్పుడు ఇదే చెప్పారు. సో కోర్టు ధిక్కరణకి ఇక్కడ పాల్పడ్డారనే విషయం చాలా స్పష్టంగా సిట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ తర్వాత సాయికృష్ణకి సంబంధించిన డెడ్ బాడీని కూడా మాయం చేశారని సిట్ చెప్పింది. ఆ డెడ్ బాడీని మాయం చేయడమే కాదు, ఈ సాయికృష్ణకి సంబంధించిన ఫుటేజ్ ఏది కూడా అందుబాటులో లేకుండా మే 1 నుండి జూన్ 1వ తేదీ వరకు సీసీ ఫుటేజ్ని ఉద్దేశపూర్వకంగానే డిస్ట్రాయ్ చేశాడు సిఐ నాగరాజ్ అన్న అంశాన్ని చాలా క్లియర్గా సిట్ ఆ నివేదికలో చెప్పింది. సో రిమాండ్ రిపోర్ట్తో చాలా క్లియర్గా సిఐ నాగరాజ్కి సాయికృష్ణకి అప్పగించిన విషయం చెప్పింది. తర్వాత సిఐ నాగరాజ్ కోర్టు ధిక్కరణ పాల్పడిన విషయం చెప్పింది. సిఐ నాగరాజు హైకోర్టును తప్పుదోవ పట్టించినట్టు చెప్పింది. సిఐ నాగరాజు లాకప్లో కస్టడీలో ఉన్నప్పుడే సాయికృష్ణ డెత్ జరిగిందనే విషయం చెప్పింది. డెడ్ బాడీని మాయం చేసిన విషయం చెప్పింది. అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినంత వరకు ఆధారాలు కూడా ఈ కేసుకి సంబంధించి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారనే విషయం కూడా చెప్పింది. 17 మందిని విచారించిన తర్వాత అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఈ లాకప్లో ఉన్నట్టు చెప్పినట్టు కూడా అందులో రాశారు. అదేవిధంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నేను స్వయంగా నా కొడుకును కొట్టడం నేను చూశానన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి అప్పగించిన విషయం కూడా చెప్పారు. సో వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇక్కడ కస్టోడియల్ డెత్ జరిగిందని నిర్ధారించుకున్నట్టుగా సిట్టు ఆ నివేదికలో పేర్కొంది. సో సిట్ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో, సిట్టు రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో అయితే ఇంకా చాలామందిని విచారించాల్సిన అవసరం ఉంది, ఈ కేసులో చాలామందిని విచారించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. అది ఇక్కడ చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే సిట్టు నాగరాజుని అరెస్ట్ చేయడం, నాగరాజు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, నాగరాజు చాలా క్రియాశీల పాత్ర పోషించారు, కానీ నాగరాజుతో పాటు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని కూడా ఇందులో నిందితులుగా చూపించలేదు, ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, రెండొక అరెస్ట్ కూడా ఇంకా చేయలేదు, నాగరాజుతో పాటు ఇంకెవరిని కూడా అరెస్ట్ చూపించలేదు, కేవలం నాగరాజును మాత్రమే అరెస్ట్ చేసి చూపించారు. ఇంకా చాలా విచారించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సిట్ ప్రస్తావించింది. సో ఇక్కడ చాలా క్లియర్గా నాగరాజు ఏ విధంగా నేరాన్ని ప్లాన్ చేశాడు, నేరం చేశాడు, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేశాడన్న విషయం నిర్ధారణ జరిగింది. ఏదైతే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పిందో అదే జరిగింది. ఇన్ని రోజులుగా మీడియా ఏం చెప్పిందో అదే ఇప్పుడు సిట్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.